ఎపిసోడ్ రివ్యూ అయిపోయి దాన్ని అప్లోడ్ చేసి సెట్టింగ్లు చేసి వచ్చేసరికి ఒకటైంది. పిల్లలు పడుకొని ఉన్నారు. పక్క రూమ్లో లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది, ఎందుకంటే స్వాతి ఇంకా పనిచేస్తూనే ఉంది. స్వాతి ఏతును ఒకటి అయిపోయింది. ఇంకా నేను కూడా స్వాతితోటి కలిసి ప్యాకింగ్ చేయడం మొదలు పెడితే 50 ఆర్డర్లు ఫినిష్ చేసరికి మాకు మార్నింగ్ 5 అయింది. మళ్ళీ నేను లేవకంటే ముందే లేచి తలస్నానం చేసి దేవునికి పూజ చేసుకుని డబ్బాలకి లేబుల్ అతికించడం స్టార్ట్ చేసింది స్వాతి. అందుకే నేను ఎప్పుడు స్వాతి నువ్వు నిజంగా గ్రేట్, అసలు నువ్వు ఓపిక మెచ్చుకోవాలంటుంటా. ఇక మన స్వాతి పికిల్స్ ఫ్యామిలీలోకి ఇంకో కొత్త మెంబర్ యాడ్ అయింది. అదేంటంటే ప్రింటర్. ఎస్, ప్రింటర్ లేకపోతే పని అయితే లేదబ్బా. ప్రతి ఒక్క ప్రింట్కి జిరాక్స్ షాప్ దాకా పోవాలంటే మస్తు కష్టమవుతుందని ఇక ప్రింటర్ కొన్నాం ఈఎంఐలా. మంచిగా పనిచేస్తుంది కెనాన్ ప్రింటర్, బాగానే యూజ్ అవుతుంది కూడా. ఎవరికైనా డెలివరీ లేట్ అయింటే కనుక జర రంది పడకుర్రి, కోపానికి రాకుర్రి. ఎందుకంటే మీరు ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం షురు అవుతుంది. కాబట్టి మేము స్టాక్ పెట్టుకుని మీకు అమ్ముతలేం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, కానీ ఫ్రెష్గా మీ ఇంటికి చేరుతుంది. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. మన డప్పు ఎవరు కొడతారు బై? మన డప్పు మనమే కొట్టుకోవాలి, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. కాబట్టి ఎవరో ట్యాగ్ పెట్టేదే ఉందని నేనే పెట్టుకుంటా అని ఈరోజు సోనియా తనకు తానుగా ప్రకటించుకుంది. నేను ఆడపులి అదన్నమాట. ఎవడు కొట్టేదేంది డప్పు? నా దగ్గర డప్పు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నా డబ్బా నేనే కొట్టుకుంటా. మనమే డబ్బారా ఇల్లం అంటే మనకంటే డబ్బారా ఇల్లా. సోనియా ఆడపులి ట్యాగ్ మీకు ఎట్లా అనిపించింది? అండ్ ఇవాళ నిఖిల్ ఏడిచిండు, మీకు ఏమనిపించింది? అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ నాకు నిఖిల్లో రోజు రోజుకి బాగా కనబడుతున్నాయి, ఇంకా మంచిగా అనిపిస్తున్నాయి. అండ్ ఇటు దిక్కు శేఖర్ భాష అన్నని చూస్తా అంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ని కావాలని క్రియేట్ చేసి కంటెంట్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ని శేఖర్ భాష అన్న డీల్ చేస్తున్న విధానం, మాట్లాడుతున్న విధానం, దానికి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు ఖతర్నాక్ అనిపిస్తుంది. డే బై డే చూస్తుంటే కొంతమంది కంటెస్టెంట్లు బగ్గ నచ్చుతారు, కొంతమంది కంటెస్టెంట్లు హేటెడ్ అనిపిస్తుంది. కానీ ఈరోజు మాత్రం ఎపిసోడ్ చూసిరా, నాకైతే ఈరోజంతా పచ్చని సంసారం, కన్నుల పండుగ ఆ టైప్లో అనిపించింది. అబ్బా, మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా ఆ టైప్లో మంచిగా అనిపించింది. ప్రశాంతంగా ఉన్నది. చిన్న చిన్న పంచాయతీలు ఉన్నాయి. టవల్ పంచాయతీ, కాలీఫ్లవర్ పంచాయతీ ఎగరగొట్టిరబ్బా. లైవ్లో ఉన్నది కానీ ఎపిసోడ్లో తీసేసారు. ఎందుకంటే నాగమణి గంటకు నిన్న కావాల్సినంత సింపతి వర్కౌట్ అయింది. జనాలంతా కూడా ఇఫ్ ఇన్ కేస్ నాగమణి గంటని మనం ఏమన్నా అంటే జనాలు రియాక్ట్ అయ్యేంతగా నాగమణి గంటకు సింపతి వర్కౌట్ అయ్యి మన ఇంటి తోటి ఆడపుడుచులు అది వద్దులే అక్కలు చెల్లెలు వాళ్ళంతా కూడా కనెక్ట్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు నాగమణి గంటకు సంబంధించిన నెగిటివ్ ఫుటేజ్, అంటే నన్ను అందరూ కావాలని హేట్ చేస్తున్నారు, నేను నిన్న స్టోరీ చెప్పేసరికి నేను చాలా చులకన అయిపోయినా, ఇట్లా మళ్ళీ ఏడ్చిండు అన్నట్టు గసొంటి టాపిక్లు. అండ్ కాలీఫ్లవర్ విషయంలో కావాల్సుకుని బేబెక్కతోటి అనవసరమైన పంచాయతీ పెట్టుకునే విషయాలు ఇట్లాంటి కొన్ని తీసేసారు. ఎందుకంటే నాగమణి గంటకు ఇప్పుడు పాజిటివిటీ ఉంది. ఈ పాజిటివ్ కంటెంట్ని ఇట్నే ఉంచేస్తే నాగమణి గంటకంటూ సపరేట్ ఫ్యాన్ జోన్ అని ఏర్పడుతుంది కదా, ఆ జోన్ అట్నే కట్టిపడేద్దాం అని చెప్పి అట్లా ఉంచారనమాట. సరే, ఓకే, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ పోదాం. మస్తు ఫన్నీ ఇన్సిడెంట్లు ఉన్నాయి, మస్తు కామెడీ ఉన్నది. నిన్న లైవ్లో జరిగిందంతా ఫన్నీ కన్వర్జేషన్స్, ఫన్నీ ముచ్చట్లు, సన్నీ టైంలో ఉన్నంత ఫన్నీ నిన్నంతా ఉండే. అండ్ ఈరోజు జరిగిందంతా టాస్క్లు అవి. అండ్ సెకండ్ టాస్క్ కూడా అంటే ఇప్పుడు లైవ్ తొందరగా అయిపోయిందబ్బా. లైవ్లో అక్కడ జల్దీ వండుకోబెట్టిరు. సాల్తీ మాకు మస్తు కంటెంట్ ఇస్తారు, మీరు జర వండుకోరు అని చెప్పి వాళ్ళని వండుకోబెట్టిరు అన్నట్టు. ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి సీరియస్ కన్వర్జేషన్స్, నిన్న ఫన్నీ కన్వర్జేషన్స్, ఈరోజు కొంత ఫన్నీ ప్లస్ టాస్క్ అండ్ ఒక చిన్న ఇష్యూ జరిగింది, అంటే గొడవ జరిగింది టాస్క్లో భాగంగా. సో అవన్నీ జరిగినాయి. కావాల్సినంత కంటెంట్ ఇచ్చేసిరబ్బా. అందుకని చెప్పి వాళ్ళని ప్రశాంతంగా పండుకోమని చెప్పి లైట్లు బంద్ చేసి బిస్తర్లు వేసుకొని పండుకోరా మీరు అని చెప్పి పండబెట్టిరు. 9కే 10కి అనుకోరు ఇక. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఓపెనింగ్ మనకి నిన్నటి మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. మైండ్ బ్లాక్ బాబు. అయితే ఈ పాట మీద డ్యాన్స్ అద్భుతంగా చేశారు. నాకు ఈరోజు సాంగ్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఈ సీజన్లో అద్భుతమైన డాన్సర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ శేఖర్ భాష అన్న అండ్ ఆదిత్య ఓం గారు అండ్ నిఖిల్ ఆల్సో, పృథ్వీ ఆల్సో. అబ్బో, మామూలు డాన్సర్ కాదు, అద్భుతంగా ఉన్నారు ఒక్కొక్కరు. విష్ణుప్రియ ఒకటి, నైనిక ఒకరు, వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరు అన్ని దిక్కుమాల స్టెప్లు ఎత్తారు. కాళ్ళు లేపుతాడు, చేతులు లేపుతారు, గిట్ట అంటారు. అంతా ఒక యాంకర్ శివ, ఒక ఆదిరెడ్డి, ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కరిని తీసుకోవచ్చు. అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టినట్టే ఉంది డ్యాన్స్ చేస్తా అంటే. ఓకే, అబ్బో నువ్వు బాగా చేస్తావు. ఓకే, మన గురించి చెప్పుకోవట్లే కానీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సెకండ్, గొంతులో కిచికిచి మోటడి గొంతులో కిచికిచలు అట్లాంటివి వస్తూ ఉంటే మీరేం
పట్టించుకోవద్దు. కోర్స్ రివ్యూవర్లు అందరికీ కామన్, ఒకరు దగ్గుతూ ఉంటారు, ఒకరు అంటారు, ఒకరు అంటారు, వర్రి ఇట్లా అవుతూ ఉంటాయి గొంతులు, ఏమనుకోవద్దు. ఓకే, నెక్స్ట్ విష్ణుప్రియ బాగా చేసిన డ్యాన్స్. అండ్ సోనియా స్టెప్ ఏందిరా బాబు అది అని ఫీలింగ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి ఒక బోర్డు మీద జీవితం ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది, ప్రతి ఎంపికకి పర్యావసానం ఉంటుంది అని ఒక డైలాగ్ వేసారు. ఇది అక్కడ బిగ్ బాస్కి సంబంధించింది అని అనుకోకూడదు, మనం ఖచ్చితంగా మన లైఫ్కి సంబంధించింది కూడా. ఇది జీవితంలో మన ఎంపికే మనకి చేస్తూ ఉంటుంది. కొంతమంది పెళ్లి చూపులలో నచ్చో లేదంటే ఎక్కడో నచ్చో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఓకే జోక్ చేసిన, కానీ అది ఎంపికే మెయిన్ రీజన్ అయిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మన కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ ఏ గ్యాంగ్లో పోతామో అట్లా తయారై కూర్చుంటాం. నేను నా బీ ఫార్మసీలో మా దోస్తుగాల గ్యాంగ్లో బడుగుతోటి ఇట్లా ఆర్టిస్ట్ సైడ్ వచ్చిన మా ఫ్రెండ్ కూడా ఒకటి ఉండేది, మామ నువ్వు తోపురా, మామ నువ్వు ఆర్టిస్ట్ మామ అనేది, నువ్వు రైటర్ మామ, నువ్వు ఆర్టిస్ట్ మామ అంటే ఓకే మన రైటర్ మన ఆర్టిస్ట్ అని చెప్పి ఊరికి వచ్చినాం అన్నట్టు. అట్లా మనం ఎంపిక, మనం ఉన్న గ్యాంగ్, మనం సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ వల్ల అవుతుంది. సరే, ఇక్కడ సీజన్ గురించి మాట్లాడుకుందాం. మన జీవితం గురించి ఊకే చెప్తూనే ఉంటుందిలే. ఇక ఇదే టైంలో మనకి అద్భుతమైన ఆటగాడు నాగమణికంట పిచ్చిగా ఏడ్చిన అసలు అని చెప్పి నిద్రలకి లేచి లేవంగానే అసలు ఇదంతా కళ అనుకున్నాడట. కానీ బిత్రిముఖం చూసిండట ముంగట. ఆ టైమింగ్ ఎదురుగా ఉన్న పర్సన్ని చూడంగానే ఇది కళ కాదు అని అర్థమైందట. అయితే కొంచెం రిలాక్స్ అయ్యిండు. రాత్రి సోనియా ఓదార్చింది, ఆదిత్యమన్న ఓదార్చిండు, నిఖిల్, యష్మి, ప్రేరణ అందరూ కూడా సపోర్ట్ చేసిరు, ఓదార్చిరు, అందరూ కూడా దగ్గరికి తీసుకున్నారు. మణికంఠ నువ్వు గుడి గంటలాగా మోగాలి తప్ప అట్లా జడగంటలాగా గుడి గంటలాగా అట్రాక్టివ్గా ఉండాలి తప్ప నువ్వు ఇట్లా డల్గా ఉండకూడదు, ఇరిటేటివ్గా ఉండకూడదు, ఇట్లా డిప్రెషన్లో ఉండకూడదు అని ఎంకరేజ్ చేసారు. ఎంకరేజ్ చేసేసరికి చాయ్ సమోసా తిన్నంత హ్యాపీగా మనోడు రిలాక్స్ అయిపోయింది అన్నట్టు. ఎందుకు చాయ్ సమోసా వచ్చిందంటే ఓకే అట్లా వస్తాయి అప్పుడప్పుడు, మీరు పట్టించుకోదు. ఆ తర్వాత మనకి షేవింగ్ క్రీమ్ అంటున్నాం, ఫేస్ వాష్ బాగా నిజంగా చెప్తానా, అతడు సీన్ని రీప్లేస్ చేయొచ్చు అబ్బా. సీన్ని రీప్లేస్ లైవ్లీగా, న్యాచురల్గా, జనరల్గా నిజంగా జరిగింది అని అన్న ఫీలింగ్ వచ్చింది. వెరీ నైస్ కామెడీ ఫ్రమ్ పృథ్వీ. అది జెన్యూన్గా వచ్చినది, నిజమైన కామెడీ. మనోడు 3 రోజుల నుంచి వెళ్ళి అంటే ఫేస్ వాష్ పెట్టుకొని పళ్ళు తోపేస్తుంటే అన్నమాట. ప్రేరణ పక్కన నుంచి వెళ్ళి 3 రోజుల నుంచి వెళ్ళి ఇదేనా అయ్యో అంటుంది. నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. అంటే పృథ్వీ 3 డేస్ నుంచి వెళ్ళి మనోడు ఫేస్ వాష్ పెట్టి పని చేస్తాడు. అయితే అమ్మ ఆ తర్వాత అబ్బాయి అక్కడ పక్క నుంచి అంటూనే ఉన్నాడు, అతడి సినిమా రీప్లేస్ చేసినామని. ఓకే, ఆ తర్వాత బేబక్క కరాటే శేఖర్ భాష అన్నతోటి ఈరోజు నిన్న 2 రోజులు కూడా కరాటే అది చేసి చూపించారు. ఓకే ఫైన్. ఆ తర్వాత విష్ణు అంటే బేబక్క చెప్పింది నేను కరాటే చేసిన సింగరు అన్నీ చెప్పింది కదా, అందులో భాగంగా కరాటే స్కిల్ని మనకు చూపించకపోయినా పర్లేదు మనకి. ఓకే మేము నమ్మినాం, నీ కరాటే వస్తుంది అక్క. ఆ తర్వాత విష్ణు నాగమణికంట వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. విష్ణుప్రియ డైరెక్ట్ చెప్తుంది, నేను నీకు నామినేట్ చేద్దాం అనుకున్నా, అప్పటికే కృంగిపోతున్నావు కాబట్టి నిన్ను నామినేట్ చేయదలుచుకోలేదు, నువ్వు చాలా కృంగిపోయినావు అన్న సెన్స్లో చెప్పింది అన్నట్టు. వద్దు నన్ను గిల్ట్ తినేస్తుంది అని చెప్పి మళ్ళీ నాగమణికంట చెప్పి నన్ను గిల్ట్ తినేస్తుంది అసలు. అంటే నువ్వు ఇట్లా యాక్చువల్గా విష్ణుప్రియని నామినేట్ చేసినప్పుడు చెప్పిన రీజన్స్ అయితే నిజంగా ఎవరైనా కోపానికి వస్తారో హేట్రేట్ చేస్తారు. ఎందుకంటే నేను నీ దగ్గర పాయింట్లు గుంజడానికి నీతో ట్రావెల్ చేసినానండి అంటే నువ్వు ట్రావెల్ చేసిందంతా ఫేక్, నువ్వు మాట్లాడిందంతా ఫేక్, కాబట్టి నిన్ను నమ్మొద్దు, నీతో ఉండొద్దు అనేది విష్ణుప్రియకు క్లారిటీ వచ్చేసింది. నీ దగ్గర ఏ సీక్రెట్ పంచుకోదు, నీతోటి క్లోజ్ కూడా మాట్లాడడానికి ధైర్యం చేయరు ఎవరు కూడా అన్న పాయింట్కి వచ్చేసింది. నన్ను గిల్ట్ తినేస్తుంది, నేను పాయింట్ అక్కడ వెతుకున్నా కానీ ఇక్కడ వెతుక్కోలేదు, ఇక్కడ వెతుకున్నా కానీ అక్కడ వెతుక్కోలేదు అని ఒక డైలాగ్ ఏదో చెప్పిండు అబ్బా. ఎక్కడ వెతుక్కుంటే వెతుకున్నట్టే కదా. ఇంకోటి లైవ్లో ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాడు, విష్ణుప్రియకి చెప్తాడు. నేను ప్రేరణని అడిగిన, అంటే ప్రేరణ అండ్ నువ్వు కలిసి ఈ కిలాడి బాయ్స్ కిరాక్ కలిసి ఈ షోలో చేసిరు కదా, ఎన్ని రోజులు చేసిరు, విష్ణుప్రియ బయట ఎట్లుంటుంది, ఏం మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది, ఇట్లాంటివన్నీ కూడా అడిగి తెలుసుకున్నా, నువ్వు ఎట్లాంటి మిస్టేక్లు చేస్తావో తెలుసుకున్నావు అని ఇవన్నీ చెప్తాడు అన్నట్టు. అంటే బేసిక్గా ఇక్కడ ఈయన మైండ్స్ రీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కూడా ఒక మాట అంటాడు. వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు, సోనియాతో మాట్లాడినప్పుడు కానీ ప్రేరణతో మాట్లాడినప్పుడు ఒక మాట అంటే, ఇక్కడ ఉన్న 14 మందిని రీడ్ చేయడానికి ట్రై చేసేసరికి నా బ్రెయిన్ పనిచేస్తలేదు, 13 మందిని రీడ్ చేయడానికి సరిపోతలేదు శక్తి అంటాడు. అసలు ఎందుకు రీడ్ చేస్తున్నావు అనేది నా పాయింట్. ఎందుకు ఇదంతా రీడ్ చేసి వీళ్ళందరూ ఆత్మకథలు రాస్తామా? కాదు కదా.
ఆట ఆడడానికి కదా, రీడ్ చేసుడు కాదు. ప్రజెంట్ స్టెప్ ఎట్లా తీసుకోవాలో ఆలోచించాలి, స్ట్రాటజికల్గా ముందుకు ఎట్లా పోవాలి. ఇప్పుడు ఈ గేమ్ ఆడిన తర్వాత ఈ గేమ్లో ఈ టాస్క్లో మనకి ఏది స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఏది వీక్ అవుతుంది, ఎవరితోటి కలిసి ఉండి మనం ఆడితే బాగుంటుంది. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అతనితోటి ఒక బ్రెయిన్ పోతే సరిపోతుంది, వాళ్ళిద్దరు కలిసి ఆడితే బాగుంటుంది. అంటే గ్రూప్ గేమ్ ఆడాలంటే, లేదు ఇండివిజువల్ గేమ్ ఆడాలనుకున్నప్పుడు నీ కష్టం మీద ఉంటుంది. నువ్వు ఎంత పర్ఫామ్ చేసినావు, నువ్వు గెలిచినవా లేదని ఎవరు చూడడు. ఇక్కడ మా బిగ్ బాస్ ఆడియన్స్ ఎట్టుంటారంటే, నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది ఒకటే చూస్తారు. నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ కష్టం కనబడితే చాలు, మా వాళ్ళు మెచ్చుకుంటారు, సపర్లు కొడతారు, మెడల్ వేసుకుంటారు, నేను ఓట్లు వేసి లాస్ట్ దాకా పడకపోతారు. అదే నేను గెలవాలి అనుకుని అవతలని గుంజాలి అని చూస్తే ఖచ్చితంగా నిన్ను ఫస్ట్ బయట గుంజి పారేస్తారు. ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ దేర్ బిగ్ బాస్కి. అయితే ఇక నేను ఇట్లా ఓవర్ థింకింగ్ చేస్తున్నా, ట్రిగ్గర్ అయిపోయినా, నేను మా మిస్సెస్ నన్ను యాక్సెప్ట్ చేస్తుందో చేయదో, లైఫ్ ఏమవుతుందో అర్థం కావట్లేదు అనుకుంటే మళ్ళీ ఏడుస్తుంటే విష్ణు ఉండి, యాక్చువల్లీ విష్ణుకి ఓదార్చడం అనేది రాదు అనేది ఒక క్లారిటీ వచ్చిందబ్బా నాకు. ఎందుకంటే విష్ణు ఇక్కడ అంటే అది ఒక ఆర్ట్ అబ్బా, కన్సోల్ చేయడం అనేది ఒక పెద్ద ఆట, అది అందరికీ రాదు. కన్సోల్ చేయడం అనేది ఒక మామూలు ఆట కాదు, నెక్స్ట్ లెవెల్ ఆట అది. అది మా ఫ్రెండ్స్లో సునీల్ అని ఒక ఆయన ఉంటాడు, మా ఫ్రెండ్, మేము మా గ్యాంగ్కి మదర్ అంటాం. మావాడు ఏంటంటే మంచి ఓదార్పు చేస్తాడు. అంటే ఓదార్చడం అంటే కష్టంలో ఉన్నోని ఓదార్చడం కూడా, బాధలో ఉన్నోని ఓదార్చడం కూడా ఒక ఆర్టే. నాతో కాదు అది. అయితే నవ్విత్తా, నేను కావాలంటే నవ్విత్తా, బాధలో ఉన్నోని నవ్వించమంటే నవ్విత్తా, కానీ ఓదార్చమంటే నాతో కాదు. ఓకే, ఒక కొడుకో టాలెంట్. అయితే విష్ణు పాపం ఓదార్చలేకపోయింది, ఏం చెప్పాలో అర్థం కాలే. లీవ్ దిస్ మూమెంట్, ఈ మూమెంట్ నేను ఉండు, అది అన్నీ అయిపోతూనే ఉంటే నీ మిస్సెస్ కదా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చులే అని అంటుంది. ఎక్స్ప్లెయిన్ చేసుకునే స్టేజ్ దాటితేనే కదా ఈ ఆసం ఇంత హట్ అయ్యిండు నాగమణికంట. నా లైఫ్ వేరే వాళ్ళతో టై అయిపోయినప్పుడు వాళ్ళ లైఫ్కి ఏమవుద్దు కదా అన్నట్టుగా మళ్ళీ మోసగొట్టుకుంటూ చెప్పిండు. చెప్తే విష్ణు ఉండి మరి ఇది అంటుంది తప్ప ఏం చెప్పలేకపోతుంది. సో విష్ణుకి పాపం కన్సోలింగ్ రాదు. విష్ణు నా లెక్కనే కామెడీ చేయమంటే చెప్తుంది, కానీ కన్సోల్ చేయమంటే కష్టం కదా. ఓకే, నెక్స్ట్ నిఖిల్ అండ్ నైనిక. ఒక నిమిషం. నిఖిల్ నైనిక లవర్ గురించి అడిగింది అన్నట్టు, మీ అబ్బాయి ఏం చేస్తాడు, మీ అబ్బాయి పేరేంటిది, ఇట్లాంటివి అడిగితే సిగ్గుపడుతుంది కదా. నిజంగా ఆ బ్లషింగ్ మాత్రం వెరీ క్యూట్ అబ్బా, చాలా బ్లష్ అవుతుంది. అఫ్కోర్స్ ఆ టైంలో అట్లుంటుంది, ఆ తర్వాత తెలిసొస్తుంది. ఓకే. ఆ తర్వాత ప్రేరణ అండ్ నాగమణికంట. ప్రేరణ ఎంత బాగా చెప్పింది చూడుర్రి. నువ్వు ఇన్ని రోజులు ఇట్లున్నావు, ఎట్లా నువ్వు ఎవ్వనికి నన్నట్టుకున్నావు, ఎవరితో కుయ్యంట్లే కయ్యంట్లే నీ పర్సనల్ స్పేస్లో నువ్వు ఉన్నావు. ఈ కాడికి వెళ్ళి జరా ప్లేట్ మార్చు, ఇట్లా ఏకదమ్మే వక్త బదలికి అన్నట్టు మారు. ఏమవుతుంది, నువ్వు అట్లా మారితే నచ్చుతారు కావచ్చు, కొత్తగా మాట్లాడితే కొత్తగా ఉంటుంది, నువ్వు మాట్లాడు అందరితో అని చెప్తాంది. ఎన్ని చెప్పినా ఎవరు ఎట్లుండాలో గట్టినే ఉంటారు, ఎవరి నేచర్ ఎట్టుంటుందో గట్టినే ఉంటుంది, అది మారదు, పుట్టుకతోటి వచ్చిందట. నెక్స్ట్ కట్టె కాలి ఎవరికి పోదు. ఓకే, ప్రేరణ అయిపోయింది. సోనియా ఫుడ్ టాపిక్ మళ్ళీ యాక్చువల్లీ నిన్న మంచిగానే టార్గెట్ చేసింది సోనియా. మళ్ళీ టిఫిన్ ఎట్లా అండింది, అది ఎట్లా అండింది అని టార్గెట్ చేద్దామని చూసింది, కానీ పాపం కుదరలేదు. అండ్ నాగమణికంట కూడా కొంచెం యాక్చువల్లీ బేబక్కని అందరూ కూడా ఈజీగా తీసి పారేస్తారు, తీసుకుంటున్నారు. అండ్ మెయిన్ మైనస్ ఏంటంటే పాపం బేబక్కకు మైనస్. బేబక్కకు ఉన్న మొహమాటము, మంచితనం, అది పెద్ద మైనస్. ఎంత పెద్ద మైనస్ అంటే సీత కుకింగ్లో హెల్ప్, అండ్ కిచెన్ టీము ఏరి కోరి నేను కిచెన్లోనే ఉంటా అని చెప్పి నిఖిల్తో లొల్లి పెట్టుకుని మరి కిచెన్లోనే ఉన్నది. కిచెన్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి, వంట చేయాలి, ఓకే చేస్తుందిలే పర్లేదు. కానీ ఒక కూర వండింది, ఇంకో కూర వండడానికి ఆమె లేదు. ఆమె ఏం చెప్తుంది, తానం చేసింది మేకప్ వేసుకుంటుంది. ఆమె వండుతా అని అంటే ఇప్పుడు ఆమెని సర్లే నువ్వు ఆడుండు, నువ్వు చూసుకొని నేను వండుతలే అని చెప్పి బేబక్క చెప్పడం తప్పు. ఆమె పని చేయాలి, ఈమె పని చేయాలి, పని నడుతుంది. బేబక్క అంత వంటంతా నా మీద వేస్తురు, టిఫిన్ చేసి ఎంబటే మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ ఎంబటే డిన్నర్ చేసి సాయిల్ పెట్టి ఇవన్నీ చేయాలంటే అయితలేదు, టైం దొరుకుతలేదు, అసలు కిచెన్కి అంకితమైనట్టు అవుతుంది అని చెప్పి పక్కన వాళ్ళతో విష్ణుతోటో లేదంటే ఇంకోటితోటో చెప్తుంది, నాన్ స్టాప్గా కిచెన్లో ఉండాల్సి వస్తుంది చెప్తుంది. మరి వంట వండాలి అన్నప్పుడు సీత చేయాల్సిన పని నేను చేస్తలే అని చెప్పి ఆమెకి ప్రామిస్ చేసిందంటే మొహమాటం. ఆమెను గట్టిగా పిలవలేక మొహమాటానికి పోతే ఏమవుతుంది, ఏం కాదు. ఇట్లాంటివి అయితే బేబక్క కిచెన్ నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటి కిచెన్కి, అంటే ఈ ఇంటి కిచెన్ నుంచి వాళ్ళ ఇంటి కిచెన్కి యూఎస్ఏకి పోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది.
అదే జరగచ్చు కూడా. ఒకవేళ ఈసారి నామినేషన్ ఉంటే బేబాకనే పంపిస్తారు, ఎందుకంటే బేబాక పాపం ఏం చేయలేకపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ బేబాక లేకపోతే ఆ వంటకాడ ఇంకా పంచాయతీ జరుగుతుంది, అది బిగ్ బాస్కి కావాలి. ఎందుకంటే ఎవరు వంట చేస్తారు, ఇప్పుడు పంచాయతీలే పంచాయతీలు ఉంటాయి. విష్ణు బేబక్క ఒక నిమిషం ఆగురు. అయితే విష్ణుప్రియ బేబక్కతో ఒక మాట చెప్పింది, అంటే సోనియా గురించి ఒక మాట అన్నది సూపర్ అనిపించింది. అబ్బా ఏం డైలాగ్ అది అనిపించింది. సోనియా బాగానే ఉంది, మంచి పాయింట్లు మాట్లాడుతుంది, అందరితో మాట్లాడుతుంది, కానీ యుద్ధ భూమిలో తను చేసే యుద్ధం కరెక్ట్ కాదని నాకు అనిపించింది, అందుకే నామినేట్ చేసినాను. బాబా ఏంది అసలు మహాభారతం చదువుకొని వచ్చి మాట్లాడినట్టే ఉన్నది ముచ్చట చూస్తుంటే. యుద్ధ భూమిలో తను చేసే యుద్ధం నాకు నచ్చలేదు, కరెక్ట్ అనిపించలేదు, కాబట్టి నేను నామినేట్ చేసినాను. నైస్. ఆ తర్వాత సీత నాగమణికంట కూడా చెప్తుంది. నాగమణికంట బాధపడతా అంటే నిన్ను నచ్చే వాళ్ళు ఉంటారు, నిన్ను నచ్చేవాళ్ళు నిన్ను నచ్చుతారు, నన్ను నచ్చేవాళ్ళు నన్ను నచ్చుతారు, నిన్ను నచ్చేటోళ్ళు నన్ను నచ్చకపోవచ్చు, నన్ను నచ్చేటోళ్ళు నిన్ను నచ్చకపోవచ్చు అని చెప్పి మొత్తానికి ఒక డైలాగ్ చెప్పింది. మొత్తానికి అయితే నాకు ఆ డైలాగ్ నచ్చింది అబ్బాయి, ఎందుకంటే నాగమణికంట నచ్చేటోళ్ళు ఈరోజు ఉన్నారు. తన నచ్చేటోళ్ళు తనను నచ్చుతారు, తన బాధను అర్థం చేసుకొని, తన ఫీల్ని, తన డెప్త్ని, తన డిప్రెషన్ని, తన మెంటాలిటీని, తన సైకలాజికల్ కండిషన్ అంతా అర్థం చేసుకొని ఎంతోమంది ఈరోజు ఓట్లు వేస్తుందంటే దానికి కారణం తనను నచ్చటం, తను నచ్చుతారు. ఓకే, బిగ్ బాస్ ఏమన్నా పిచ్చోడా, ఉత్తోడేం కాదు కదా మామ. మంచిగా ఆలోచించి తెలివిగా ఏం చేసిందంటే, తెలివిగా ప్రతి సీజన్లో కూడా ఒక ఈ ఎమోషనల్గా అవతలని ట్రిగ్గర్ చేయగలిగేటం తీసుకుంటే ఆ బ్యాచ్ ఉన్నది అన్నట్టు. సీరియల్ ఉత్తగా నడుతున్నాయి అబ్బా చెప్పురి. వంటలక్క కష్టాలే 15 ఏళ్ళు ఎంకరేజ్ చేసినాం మనం. వాళ్ళందరికీ అటువంటి కైండ్ ఆఫ్ థింగ్ కావాలి. ఎక్కడ లేని లొల్లి పంచాయతీ, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వాళ్ళకే ఉన్నాయనే ఒక క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ని బాగా ఎంకరేజ్ చేస్తారు కదా. అవునా కదా చెప్పురి. కార్తీక దీపంలో వంటలక్కకి అప్పుడు కార్తీక దీపం 1 గురించి చెప్తున్నాం. వంటలక్కకి అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి, మోనితని ఎంత తిట్టుకున్నాం మనం. కార్తీక దీపం వంటలక్క కష్టాలు ఎవరికన్నా నరమానవుడికి వచ్చే కష్టాలేనా ఇవి చెప్పురి. అట్లా అటువంటి సీరియల్ కష్టాలన్నీ కూడా ఎవరికన్నా ఉన్నాయి అని అంటే నచ్చే మా క్యూటెస్ట్, చాలా సున్నితమైన మనసు గల ఆడవాళ్ళందరికీ ఇష్టం కాబట్టి ఇట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చి పెడతారు అనేది ఒక క్లారిటీ ఈరోజు ఇంకా వచ్చింది నా మైండ్. ఇట్లా చుట్టని జ్ఞానబలు వెలిగింది ఈరోజు నాకు. ఏంద్రా అయ్యా అక్కడ అంతా ఓవర్ డ్రామా అంతా సోదిరా అయ్యా, అయినా కానీ మీరు ఎట్లా కనెక్ట్ అవుతారంటే ఇట్లా కనెక్ట్ అవుతారు అన్నట్టు సీరియల్స్. ఓకే, నాబీల్ ఈరోజు అద్భుతం ఏంటంటే బాత్రూంలో జరిగిన ఒక అద్భుతమైన పంచాయతీని చూసిరా. ఏది బాత్రూంలో కింద అదొకటి ఇదొకటి పడుతుంది, ఎంటికలు పడుతున్నాయి, అది పడుతున్నాయి, ఇది పడుతున్నాయి అనే పంచాయతీ, ద వరస్ట్ లేకి పంచాయతీ. ఆ లేకి పంచాయతీలో ఫస్ట్ గొడవ అయితే అంటే అది దిక్కుమాల పంచాయతీ పెరగడానికి కారణం ఏంటంటే సోనియా ఏం చేసింది, స్వీట్గా ఘాటుగా మాట్లాడి ఆ పంచాయతీని యష్మితో పెంచడానికి ప్రయత్నం చేసింది. స్క్రీన్ స్పేస్ అంట దీన్నే. అది రాబట్టడానికి అక్కడ స్పేస్ లేదు, కానీ క్రియేట్ చేసుకోవాలని చేసుకున్నది. సో ఆ టైంలో నబీల్ ఈ ఎపిసోడ్ మొత్తంలో చూడరు, నబీల్ అంత పంచాయతీ జరుగుతారు అంతే ఓకే అంటాడు. నబీలు ఇటుంటే కష్టమే. నబీల్ చాలా మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్. కాకపోతే ఏంటంటే ఇందులో ఎగబడి స్పేస్ తీసుకునేంత టాలెంట్ లేదు. అట్లానే అవుట్కి వచ్చి ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసే అది లేదు. ఏదైనా ఇవన్నిటికీ మొత్తంగా అతీతంగా శేఖర్ భాష లాగా బిహేవ్ చేసే నేచరు లేదు. చాలా క్యూట్ అండ్ సైలెంట్ అండ్ డీసెంట్ గై లెక్క కనబడతాడు. గట్లయితే కష్టం బిగ్ బాస్లో. సరే, నబీల్ అండ్ బిగ్ బాస్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నబీలు మొన్న ఒకసారి నేను చెప్పిన చూసిరా, ఏది మన ఆడపులి, మన సోనియా ఆడపులి ఉంది కదా, ఆడపులి సోనియా మొన్న ఏం చెప్పిందంటే, నా వాయిస్ చూసినావా, బేస్ వాయిస్, ఇట్లా బేస్ వాయిస్ ఉంటేనే అవతల అందరూ వింటారు. సీత అంటది నాది కూడా బేస్ వాయిసే కదంటే, ఇది కాదు బేస్ వాయిస్, నా వాయిస్ చూడరు, ఇప్పుడు కమాండింగ్ ఉంటుంది, నాకు కమాండింగ్ అవతల అవుతాడు, అట్లా ఉండాలి బేస్ వాయిస్ ఉండాలి, నబీల్ నీకు లేదు అన్నట్టుగా చెప్తాను అన్నట్టు. అనగానే నబీల్ డౌట్లో పడతాడు, నాకు బేస్ వాయిస్ లేదు కాబట్టి నా మాట ఎవరికి నచ్చలేదు, నేనేం పాయింట్లు పెట్టట్లేదు అనుకుంటారు, నేను గట్టిగా మాట్లాడలేదు, అట్లా ఫీల్ అయిపోయాడు. అది వచ్చి అన్న శేఖర్ భాష అన్న దగ్గర నా వాయిస్ కమాండింగ్ లేదు కదా, నేను వాయిస్ మీద ఏమైనా వర్కౌట్ చేయాలన్నా అని చెప్పి ప్రాక్టీస్ చేయాలన్నా అని అడుగుతాడు. అడిగితే శేఖర్ భాష అన్న చూడు, నువ్వు కింగ్, ఎవరేం చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అని మంచి మాట చెప్పిండు. దాంతోపాటు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. బేబక్క ఫస్ట్ డే తను ఎట్లుందో అట్లుంది, తను రెస్పాన్సిబుల్గా లేదు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది అని చెప్పి సోనియా చెప్పింది. చెప్పంగానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నెక్స్ట్ డే చాలా రెస్పాన్సిబుల్గా తీసుకొని కమాండింగ్గా ఉన్నది. ఉండేసరికి అదే పాయింట్ మీద ఈరోజు అందరు నామినేట్ చేశారు. అందరికందరూ ఆ పాయింట్ల మీద నామినేట్ చేశారు, కిచెన్ పాయింట్ మీద. అవునా కాదా? సో ఇంకెవరెవరో చెప్పారని చెప్పి నువ్వు రెస్పాన్సిబుల్ అని చెప్పి అథారిటీ దాకా పోయేసరికి ఆమెకే నెగిటివ్ అయింది. నువ్వు నీలెక్కుండు,
నువ్వు నీకే కింగ్, నువ్వు చాలా బాగున్నావు, కమాన్, ఎవరు చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ కావద్దని చెప్పిండు. సూపర్. శేఖర్ భాష నిజంగా పాలిటిక్స్ చేయాలనుకుంటే, చెప్పొద్దు అనుకుంటే నువ్వు మార్చుకోవాలి అని అంటే ఆయన మార్చుకుంటూ కూర్చునేటోడు, ఇంటికి పోయేటోడు, అంటే పోతాడు, అంతే కదా. కానీ అది మంచిగా అనిపించింది శేఖర్ భాష నన్ను చూస్తే. ఇక ఆ తర్వాత వెజ్ వాళ్ళ కోసం అదే సీత కుక్ చేయడానికి పెన్ ఎడవాయి. సీతక్క కుక్ చేయడానికి రాలేదు, బేబక్క ఒకటే చేయాల్సి వచ్చింది. యష్మి గరానికి వచ్చింది, బేబక్క మాత్రం నేనే చేస్తాను, పర్లేదు పాపం నేనే వద్దని లేటాను. దిస్ ఈజ్ రాంగ్. అన్నీ నువ్వే చేస్తావు, మళ్ళీ అన్నీ నేనే చేస్తున్నా, కిచెన్ అని టైం అయిపోతుందని నువ్వే బాధపడతావు. ఎందుకు అక్క ఇదంతా? నువ్వు ఎందుకు వచ్చినావు అమెరికా నుంచి వెళ్ళి? మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చినావా? నువ్వు కుకింగ్ చేయడానికి వచ్చినావా? నువ్వు బేబక్కవా లేకంటే కార్తీక దీపంలో వంటలక్కవా? టెల్ మీ ఐ సే ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. అండ్ ఏవో గారు మన హౌస్కి ఏవో గారు ఉన్నారు. ఏవో గారు అంటే ఆదిత్యవం నాగమణికంటను కూర్చుని పెట్టుకొని అసలు ఐ లవ్ యూ, అంటే నీ కంపాషన్, నువ్వు అంటే ఇష్టం అండ్ హార్ట్ఫుల్గా నీ కనెక్ట్ అయ్యాను నేను, పబ్లిక్ నేను కాపాడుతుందని ఇవన్నీ మంచి ఎంకరేజింగ్గా చెప్పిండు. మంచి క్లాస్ వీకిండు, మంచి మోటివేట్ చేసిండు. నువ్వు బాధపడద్దని చెప్పి నాగమణికంటని చూస్తుంటే ఒక యంగ్ పిల్లగాడు లెక్క ఉన్నాడు కాబట్టి బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి శేఖర్ భాషతో కూడా ఉండి చెప్పి ఆ తర్వాత మంచిగానే క్లాస్ వీకిండు, చెప్పిండు, కొంచెం మోటివేట్ చేసిండు. నీకు అన్నీ తెలుసు నీకు అని ఇట్లా చెప్పిండు. అండ్ పబ్లిక్ నేను సేవ్ చేస్తారని ఒక మాట అన్నాడు. అంటే నాకు తెలిసి ఆదిత్య ఓం గారికి ఆట అర్థమైంది. అంటే ఈ ప్లేట్ చేసేటోళ్ళని సింపతి కార్డు చూపించేటోళ్ళకి బాగా ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా సేవ్ చేస్తారు. ఎందుకంటే ఈ సీరియల్ చూసి సగం మంది బిగ్ బాస్ చూస్తారు కాబట్టి అని ఆయనకు అర్థమైంది. అందుకని చెప్పి నువ్వు సేవ్ అవుతావని చెప్పిండు. నైస్. చీఫ్ ఇంకొన్ని కూడా ఉన్నాయి బాబు. శేఖర్ భాష అన్నతోటి చాలా వరకు చెప్పిండు. ఈ కన్నడ సీరియల్ బ్యాచ్ వాళ్ళంతా కలిసి ఆడుతున్నారు, వీళ్ళంతా గ్యాంగ్ ఆడుతున్నారు అని కూడా చెప్పిండు. అండ్ శివాని సోనియా అండ్ మన ఎవరు సోనియా అండ్ నాగమణికంటకు కూడా చెప్పిండు ఏంటంటే వాళ్ళంతా కలిసి గ్యాంగ్ ఆడతారు, మనం జాగ్రత్తగా వాళ్ళని ఆపోజ్ చేయాలి, మనమే పోరాటం చేయాలని కూడా చెప్పిండు. ఇవన్నీ చెప్పిండు. అంటే రెడీగా ఉన్నాడు, తన కైండ్ ఆఫ్ స్కెచ్తో తను రెడీగా ఉన్నాడు. ఒక 2 వారాలు నెక్స్ట్ వారం వల్ల మొత్తం క్లియర్ అవుతాడు, మనకు అర్థమైపోద్ది. అప్పుడు గట్టిగా మాట్లాడినప్పుడు మనకు ఒక ఒరిజినల్ ఆదిత్య ఓం గారు బయటకు వస్తారు. నెక్స్ట్ చీఫ్లు క్లాన్లు, అదే మీ సైన్యం కావాలి, మీకు మీ సైన్యాన్ని ఎంచుకోరు, మీరు రాజులు కానీ సైన్యాన్ని ఎంచుకోరు అంటే. అండ్ ముగ్గురు మొన్న దగ్గర దాకా వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బేబక్క, శేఖర్ భాష అండ్ నిఖిల్ బేబక్క, శేఖర్ భాష, నబీల్ వీళ్ళు ముగ్గురు కూడా సెలెక్ట్ చేసుకోర్రి, మీకు నచ్చిన రాజు దగ్గర పోయి మీరు సైన్యాధిపతిగా జాయిన్ అవ్వచ్చు అని చెప్తే శేఖర్ భాష యష్మిని సెలెక్ట్ చేసుకున్నాడు. నాకు భలే అనిపించింది సెలెక్ట్ చేసుకున్న విధానం, ఆన్సర్ చెప్పిన విధానం. నా చిట్టా మొత్తం నాకు తెలుసు. ఇదివరకు ఒక పంచాయతీ బయటకు రాలేదు కానీ సరే వద్దులే. అయితే శేఖర్ భాష యష్మిని ఒకటి ఏమన్నాడంటే, నా చిట్టా మొత్తం తను తెలుసు, నేను ఎప్పుడు పడుకుంటా, ఎప్పుడు లేస్తా, ఏం మిస్టేక్లు జరుగుతాయని. సో నా చిట్టాలు తెలిసిన ఆమె నాకు ఆపోజిట్ టీంలో ఉంటే నన్ను ఎక్కడైనా ఆ చిట్టాలతోటి యూజ్ చేసి ఓడిపించవచ్చు. అదే టీంలో ఉంటే నేను సేఫ్, తను సేఫ్ అన్న పాయింట్ చెప్పిండు. నాకు మంచిగా అనిపించింది. శేఖర్ భాష అన్న భలే మాట్లాడతాడబ్బా, మాట్లాడితే దానికి ఒక మీనింగ్ ఉంటుంది, అది భలే అనిపిస్తుంది. అండ్ నిఖిల్ టీంలోకి బేబక్క పోయింది. ఎందుకంటే ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్ తోటి వర్క్ చేస్తే బాగుంటుంది కాబట్టి నేను అతని దగ్గర పోతున్నాను, అనేది మంచిగా అనిపించింది. అఫ్కోర్స్ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తే. అండ్ లేడీస్తో డీల్ చేయడం ఎట్లా తెలుసు, వాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఏంటో తెలుసు, ఎక్కడ వాళ్ళు లో అయితే ఓదార్చడం, ఇటువంటివన్నీ బాగా తెలుసు అబ్బా నిఖిల్కి, మంచిగా అనిపిస్తాయి ఇవన్నీ. అండ్ నబీల్ నేను నైనిక దగ్గరికి పోతాను, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వచ్చింది ఆమెతోటే, అట్నే పోతాం, ముంగడి పోతూనే ఉంటాం మేము కలిసి కట్టుగా కలిసి. అండ్ నెక్స్ట్ నిఖిల్ సోనియా, ఒక్క నిమిషం. నిఖిల్ సోనియా, నిన్ను అభయ్ అనుకున్నా, నాకు ఇష్టం లేదు, నువ్వు ఇక్కడ సీత సోనియాతో ఏం చెప్తుందంటే అఖిల్ గురించి, ఎవరైనా టీంలోకి పోవాలి అని అనుకుంటే వాళ్ళు మన మాట వినే టీం ఉండాలి తప్ప వాళ్ళ మాట మాత్రమే మనం విండే టీంలోకి పోతే కష్టం అన్నట్టుగా డిస్కస్ చేస్తుంది. ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ని అందరినీ కూడా ఎవరు ఏ క్లాన్లోకి పోతారు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. మీ చాయిస్ అండ్ వాళ్ళ చాయిస్ అంతా కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న సెన్స్లో ఉంది కాబట్టి టాస్క్. ఇక ఒక్కొక్కరు డిస్కషన్ చేసుకుంటారు అన్నట్టు. అయితే నిఖిల్
విష్ణుప్రియ తో మాట్లాడితే స్మార్ట్ అండ్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసుకోవాలన్న సెన్స్. అండ్ యష్మి వచ్చేసి ప్రేరణ, సోనియా, సీత, పృథ్వీ వీళ్ళని తీసుకోవాలని చెప్పి అనుకుంటుంది. ఇక్కడ ఏంటంటే యష్మి ఇక్కడనే పొరపాటు చేస్తుంది. అంటే ఆమె కంఫర్ట్ జోన్, అంటే కన్నడ తెలిసిన వాళ్ళైన ప్రేరణకి, పృథ్వీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది ప్రతిసారి. నామినేషన్స్లో టైంలో కూడా గమనిస్తే యష్మి అట్లా ఇంపార్టెన్స్ ఇచ్చింది, అది తనకే మైనస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళంతా గ్యాంగ్గా ఆడుతున్నారన్న ఫీల్ వస్తుంది మెల్లగా. సోనియా అది నిరూపించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి చెప్తున్నా. అండ్ సీత, సోనియా అదే లీడర్ గురించి అదే మాట్లాడారు. ఆ తర్వాత నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు ఏం మాట్లాడారంటే ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ సంథింగ్. ఓకే, అందరు ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడుకుని పోయారు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నిఖిల్ సోనియాతో మాట్లాడిన ఒక డిస్కషన్. సోనియాతో ఏమంటాడంటే నువ్వు చాలా స్ట్రాంగ్, నీకు ఎక్కడ లాగాలో తెలుసు, ఎక్కడ తొక్కాలో తెలుసు. ఈ పాయింట్ చెప్తాడు. ఎక్కడ లాగాలో తెలుసు, నీకు ఒక పర్సన్ని గేమ్ ఎట్లా ఆడాలో తెలుసు, ఎక్కడ తొక్కాలో తెలుసు, నీకు అవన్నీ ఉన్నాయి అండ్ పాయింట్స్ కూడా బాగా పెడతావు అనే పాయింట్ మాట్లాడండి. అంటే నిఖిల్కి సోనియా గేమ్ అర్థమైంది. సోనియా నిఖిల్ తోటే లొల్లి పెట్టుకోవాలని ఫిక్స్ అయింది. ఎందుకంటే ఆడపులి అనే టైంలో బిందు మాధవి అఖిల్ కైండ్ ఆఫ్ థింగ్ని రీక్రియేట్ చేయాలని ఈ మేడం సోనియా మేడం నిఖిల్ని పట్టుకుంది. నిఖిలే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కాబట్టి నిఖిల్ మీదనే మనం దుమ్ము వేయాలి, నిఖిల్నే నెగిటివ్ చేస్తే మనం పాజిటివ్ అవుతాం అనే సెన్స్లో ఉన్నది అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఈ ఆడపులి నిఖిల్తో ఆడితేనే బాగుంటుందని, నేను నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు ఇష్టము, నాకు నిఖిల్తో ఫైట్ చేస్తే మస్తు అనిపిస్తుంది, ఇట్లాంటి మాటలు చెప్పింది ఈరోజు. అంటే కుల్ల ఓపెన్ అయిపోయిందని నాకు అర్థమైంది. చాలామందికి అర్థమైపోయిండొచ్చు. ఒక ఎజెండాతో వచ్చింది, ఆ ఎజెండా వర్కౌట్ కాదు. ఎందుకంటే అప్పట్లో సీజన్ 4లో అఖిల్కి నెగిటివిటీ ఉండడం వల్ల ఆ నెగిటివిటీ ఉన్న అఖిల్ని టార్గెట్ చేసి ఆ టార్గెట్ ఆడియన్స్ని అంటే అభిజిత్ ఫ్యాన్స్ని తన సైడ్ తిప్పుకోవాలన్న కాన్సెప్ట్ తోటి అప్పుడు బిందు మాధవ్ అట్లా చేసింది. అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నెగిటివిటీ పాపం ఉండే అఖిల్కి, అదే కంటిన్యూటీ అయిపోయింది. నెగిటివిటీ కంటిన్యూటీగా వచ్చింది పాపం ఆ సీజన్ నుంచి ఈ సీజన్కి. అండ్ ఈ సీజన్లో అఖిల్కి దొరికిన ఫ్రెండ్స్ దారుణం, దానివల్ల ఇంకా పెద్ద డ్యామేజ్ జరిగింది అప్పుడు నాన్ స్టాప్ సీజన్లో. సేమ్ అదే రిపీట్ చేస్తే ఆ మ్యాజిక్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తే అంటే కాదు. ఎందుకంటే అఖిల్కి నెగిటివిటీ ఏముంది, సీరియల్ బ్యాచ్ అని చెప్పి పోయిన సంవత్సరం వాళ్ళకి నెగిటివిటీ ఉంది, అది ఈయనకు ఆపాదిద్దామంటే అది తీసుకొచ్చి ఈయనకు అతుకు పెడదాం అంట పెడదాం అంటే కలవది. సరే పోన్లే, ఆ టాపిక్ ఎందుకు మాట్లాడుతాను. అండ్ నిఖిల్కి కూడా తనకి ఏం అర్థమైంది కాబట్టి నీకు ఎక్కడ లాగాలని తెలుసు, ఎక్కడ తొక్కాలని తెలుసు. అంటే ఇక్కడ సోనియా ఒక మాట ఉంది, నేను తమ్నెల్ మీద ఇది పెడతా ఖచ్చితంగా. ఆడపులి అంటే ఆడే పులే ఆడపులి కావాలి, కానీ ఆడలేని పులి ఆడపులి కావద్దు. మళ్ళీ రిపీట్ అదే జరగద్దు, ఆ మ్యాజిక్ మళ్ళీ జరగద్దు. ఆడే వాళ్ళని ఆడపులి అనాలి, పులి లెక్క ఆడితే ఆడపులి అనాలి. కానీ నేను ఆడను, నాకు ఆడ సాధ కాదు, ఓన్లీ మాటలే వస్తాయి అన్నోళ్ళని ఆడపులి అనద్దు. టాస్క్ పరంగా కూడా గట్టిగా ఉండాలి ఆడపులి అని ట్యాగ్ వేసుకోవాలంటే. ఎందుకంటున్నా అంటే సోనియా డైరెక్ట్గా యష్మికి చెప్పిందని యష్మి చెప్తుంది చూసిరా. సోనియాని తీసుకుందాం అనుకున్నా కానీ సోనియా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి నేను టాస్క్లు అయితే ఆడను అని ముందే చెప్పేసి, టాస్క్లు నేనైతే ఫిజికల్గా నేనేం చేయలేను అని చెప్పింది. ఆమె తీసుకున్న వేస్ట్ అని చెప్పి అప్పుడు అనుకున్నా అని చెప్పి యష్మి చెప్తుంది. అంటే ఇంత క్లారిటీగా ఉంది, అంటే తను టాస్క్లు ఆడనని తనే చెప్తుంది. ఇక్కడ నిఖిల్కి డైరెక్ట్ ఆమెనే చెప్పింది, ఇప్పుడు మనకు కల్పించింది కాదుగా. నేనైతే టాస్క్లో ప్రో అయితే కాదబ్బా అన్నది. ట్రై అన్న చేస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుని ఉండాలి. ఒక్క టాస్క్ అన్న ఆడితే అప్పుడు మనం ఆ ట్యాగ్ ఇచ్చి మంచిగా సూపర్గా ఆడి పులి లెక్క ఆడితే అప్పుడు ఆ ట్యాగ్ ఇచ్చినా కానీ సంతోషం. సొంతంగా పెట్టుకొని ఇది తీసుకొని డక్కడగర అంటే ఎట్లా డబ్బా దగ్గర పెట్టుకుందా. ఓకే, నిఖిల్ ఆదిత్య ఓం గారు వచ్చి మీరైతే నాకు సెకండ్ ప్రిఫరెన్స్ అని ముందే చెప్పిండు. చాలామంది యష్మి దగ్గరికి, నైనిక దగ్గరికి పోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే మనోడి లీడర్షిప్ క్వాలిటీస్ ఏ రేంజ్లో ఉంటే తెలుసు కదా. అవతలోడు మాట్లాడడానికి అవసరం లేదు అని మనోడు మంచి డెసిషన్ తీసుకోగలుగుతాడు. అండ్ అవతలోడు మాట్లాడిన దానికంటే నిఖిల్ మాట్లాడేది మంచిగా అనిపిస్తుంది, గట్టిగా ఉంటుంది, కరెక్ట్గా ఉన్నట్టుగా ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ మంచిగా ఉంటాయి. కాబట్టి అంత స్ట్రాంగ్ లీడర్ దగ్గర పోయి నేను ఎక్కడ నలిగిపోతా కదా. అభయ్ని తీసుకుందామని నిఖిల్ అనుకున్నాడు. ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్, ఆలోచన, ఆట బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ ఉన్నది మనోడికి. అభయ్ని తీసుకుందాం అనుకున్నాడు. అభయ్ అనుకున్నాడా నిఖిల్ దగ్గర పోదామని? అనుకోలేదు. దేనికంటే నిఖిల్ దగ్గర ఉంటే అభయ్ కనబడాడు, అదే యష్మి దగ్గర ఉంటే అభయే కనబడ్డాడు కూడా. మీరు గమనించాలి. సరే, యష్మి పృథ్వీని తీసుకుంటా అనుకున్నది, తనకు చెప్పింది, ఓకే అన్నాడు, అయిపోయింది. ఆ తర్వాత నిఖిల్ దగ్గర ఒక పాయింట్ బాగా నచ్చింది. ఏంటంటే టీంని లీడ్ చేసింది కాదు, టీంతో పాటుగా లీడ్, అంటే నాతో పాటు టీం లీడ్ చేయాలి తప్ప నేను టీంని లీడ్ చేయొద్దు అని ఒక పాయింట్ చెప్పిండు. కానీ ఆటోమేటిక్గా డామినేషన్ అయిపోద్ది కాబట్టి కొంతమంది జాగ్రత్త పడరు అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, కానీ పాపం విష్ణుప్రియ బాధపడ్డది, ఎవరు తీసుకోలేదు. ఫస్ట్ థింగ్ ప్రేరణ.
ప్రేరణ వచ్చి నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు ఆఫర్ చేశారు నా టీంకి రా అంటే అండ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగానే ఇచ్చారు. అయితే ప్రేరణ యష్మి టీంకి వెళ్ళిపోయింది ఎందుకంటే అక్కడ స్కోప్ దొరుకుతుంది అని. అండ్ ఆదిత్య నైనిక టీంకి వెళ్ళిపోయింది. నైనిక ఒక్కతే లేచింది ఆదిత్య అన్న దగ్గర. ఇక్కడ చూడండి నిఖిల్ కానీ యష్మి కానీ ఆదిత్య అన్న దగ్గర కానీ సీత దగ్గర కానీ అండ్ అలాగే విష్ణుప్రియ దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా వీళ్ళు లేవకపోవడం వల్ల నైనిక లేచి తీసేసుకుంది. ఓకే, సీత దగ్గర నైనిక ఒకరితో లేచింది తీసుకుంది. ఆదిత్య ఓం దగ్గర నైనిక ఒకరితో లేచింది తీసుకున్నది. మణికంఠ వచ్చినప్పుడు నిఖిల్ లేచింది, నిఖిల్ ఒకటే లేచింది. యాక్చువల్లీ మణికంఠ దగ్గర ఎవరు లేవకపోయారు, నిఖిల్ లేవకపోతే అదే క్లారిటీ ఇచ్చిండు. నేను లేవకపోతే మణికంఠను తీసుకోకపోతే ఎవరు తీసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ లోలో ఉన్నాడు కాబట్టి మనీ ఇంకింత లో చేసినట్టయితే అని చెప్పి ఎంకరేజ్ చేసిండు అన్నట్టు బాగానే అనిపించింది. అభయ్ నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు ఆఫర్ చేస్తే నేను యష్మి దగ్గర పోతాను పోయిండు. అండ్ ఈరోజు గోల్ కొట్టి నువ్వు గోల్ కొడితే బర్మాట సెంటర్ అన్నట్టుగా మనవాడు గోల్ కొట్టి తనకంటూ ఒక స్పెసిఫికేషన్ క్రియేట్ చేసుకున్నాడు. తను నిన్న నామినేషన్లలో చెప్పిన ఒక మాటకి ఒక అర్థాన్ని తీసుకొచ్చిండు. నామినేషన్లో ఏం చెప్పిండు, మొన్న వచ్చిన ఆఫర్ని మనం ఉపయోగించుకోలేకపోయినాడు, సిల్లీ కదా అనుకున్నాం, కానీ ఆ ఆఫర్ని ఉపయోగించుకుంటే ఈరోజు చీఫ్ అయ్యేటోళ్ళం. సో ప్రతి ఆఫర్ని ఉపయోగించుకోవాలి అని అనుకున్నాడు, సాధించాడు. ఏదో చెప్పినట్టు గుర్తబ్బా, ఎంట్రీ టైంలో కొంతమంది చెప్పిన మాటలు నాకు నచ్చినాయి. ఆపర్చునిటీస్ కోసం వచ్చాను నేను, ఏ ఆపర్చునిటీని వదులుకోను అని చెప్పగానే బాగా సూపర్, ఇట్లుండాలి మనిషి అంటే తోపుతురుము అని తప్పని చెప్పేసి కొంతమంది చెప్పారు, నాకు కూడా షేర్ చేసారు. కానీ నేనేమంటా అంటే మాటలు ఇట్లకెళ్ళి వస్తాయి, నొట్టకెళ్ళి బుర్రని వస్తాయి, కానీ చేతలు చేసేటోళ్ళే గ్రేట్. నాకు అభయ్ మాట అన్నాడు, చేత చేసి చూపించిండు, కథం మస్తు అనిపించింది, సూపర్. పృథ్వీని నైనిక నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు తీసుకుంటానంటే మనోడు కూడా యష్మి దగ్గరికి పోతాయి, ఎందుకంటే స్కోప్ దొరుకుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్న నిఖిల్కి భయపడి ఆడపోతే మనం కనబడరా బాబు, ఏంది హీరోయిన్గా సైడ్ క్యారెక్టర్ లెక్క అయిపోద్ది, కమెడియన్ లెక్క అయిపోద్ది అని చెప్పి అందరూ కూడా సపరేట్గా అయిపోవడానికి ట్రై చేశారు. కట్ చేస్తే నిఖిల్ దగ్గర ఎవరు లేరు. ఆటోమేటిక్గా సోనియాకి ఛాన్స్ లేదు, నిఖిల్ దగ్గరికి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అయితే ఇక్కడ పృథ్వీ ఒక మాట అన్నాడు, అబ్బాయి గమనించాలి మీరు, నాకు వేరే సైడ్ నుంచి ఆహ్వానం వచ్చింది, అంటే నీ దగ్గర నుంచి ఫస్ట్ రాలే, నాకు యష్మి ముందే నా టీంలోకి రావాలని చెప్పింది. 2 నిన్న నన్ను నామినేషన్లో సేవ్ చేసింది, ఇది పెద్ద తప్పు అయిపోతుంది. అండ్ 3వది ఏంటంటే లక్కీగా వచ్చారు అని తనకి పేరు ఉంది, యష్మికి అది పోగొట్టాలి అంటే నేను వంతు చేయాలి అని చెప్పిండు మనోడు. ఓ చీరాని తెలుగు మాట్లాడి సోనియా వచ్చింది, ఇంకా లేదు ఆప్షను, ఓన్లీ బిగ్ బాసే చెప్పిండు, సోనియా మీకు ఇంకా ఏ చీఫ్ దగ్గరికి పోవడానికి అవకాశం లేదు కాబట్టి నిఖిల్ దగ్గరికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పిండు. చెప్పగానే ఇంకా అవునా మనకి ఆఫర్ లేదా, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యింది కదా, ఇవే ఆ ప్రిపరేషన్ అంతా ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. యాక్చువల్లీ నిఖిల్ బదులుగా వేరే టీంకి పోయి నాకు నిఖిల్తో పోరాటం చేయాలన్నది తగ్గేదేలే, నేను నిఖిల్ వర్సెస్ నేను అయితా ఆడపులి నేను అని ఇట్లా అనుకున్నట్టుంది వర్షన్. కట్ చేస్తే నిఖిల్ టీం అయింది కదా, బ్లాంక్ అయిపోయి నాకు నిఖిల్తో ఫైట్ చేస్తే మస్తు అనిపిస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి నాలాగానే అనిపిస్తుంది, అంటే ఈమెకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఫీలింగ్ అన్నట్టు. ఈమెకి లీడర్షిప్ క్వాలిటీస్ అంటే టీంను ముందు తీసుకెళ్ళాలి, ఈమె ముందు కూరకడానికి కాదు. ఓకే, ఆ తర్వాత ఏం చెప్పిందంటే నాకు ఇప్పుడు తెలిస్తే ట్రూ కలర్స్ తెలిసాయి, ఏం ట్రూ కలర్స్ ఏదో ప్రిపేర్ అయ్యి ఏదో చెప్పినట్టున్నది. మనుషుల్ని గెలుచుకుంటాడో లేదో చూడాలని, అంటే ఇప్పుడు టీంలోకి పోయిన తర్వాత టీం అందరినీ గెలుచుకుంటా అంటే అందరికీ నచ్చుతారా లేదో చూడాలన్నట్టు. అండ్ నాతో పోటీ అని చెప్తుంది, అండ్ ఈ ఆడపులితో ఫైట్ చేస్తే బాగుంటుంది అని చెప్తుంది, ఈ ఆడపులితో ఫైట్ ఎట్లా చేస్తాడో తెలుస్తుంది, ఈ ఆడపులిని తన టీంలో పెట్టుకొని ఎట్లా ముందుకు తీసుకుపోతాడో. ఆడపులి ఆడలేని పులి ఆడపులైంది. ఓకే, హౌ విల్ హ్యాండిల్, ఆడపులిని ఎట్లా హ్యాండిల్ చేస్తాడో చూస్తాడు. ఏం చూస్తావు నువ్వు, అదేమిటో చూడు సర్కస్లా, నేను ఏమంటారు అది రింగ్ మాస్టర్ రావాలి మరి, ఆడపులి గురించి ఎట్లా డీల్ చేస్తారో చూస్తాడు. ఆడపులి మగసింహం ఎందుకు ఇవన్నీ మాకు. అయితే ఇక్కడ బిగ్ బాస్ చూడు ఎంత గలీజ్ అంటే, అబ్బా మావా నువ్వు ఘోరం మావా నువ్వు,
ఏంది ఇప్పుడు సమాన బలం ఉన్న 2 టీంలు యష్మి అండ్ నైనిక సమాన బలం ఉన్నాయి కాబట్టి మీరిద్దరు కొట్లాడుకొని ఆల్రెడీ నలుగురే ఉన్నారు రయ్యా అంటే అన్నకిలో కొన్ని పట్టుకొచ్చుకోరు. ఇది ఎక్కడి న్యాయం? ఏ ఊళ్ళో ఉన్నది ఎక్కడ పని చేసినావు నువ్వు? ఏమన్నా ఏ పంచాయతీలన్నా ఏ పెద్ద మనిషి అన్న చెప్పేటిదైనా ఎట్లుందంటే పంచాయతీకి పిలిచి ఇప్పుడు పెళ్ళాం వాళ్ళ కొట్లాటకి పంచాయతీకి 4 పెద్ద మనుషులు వచ్చారట. 4 పెద్ద మనుషులు కూర్చుండి మొగుడు పెళ్ళాన్ని కొడుతుండయ్యా అని చెప్పి పంచాయతీకి బాగా తాగుతాడు పెళ్ళాన్ని కొడుతుండని పంచాయతీకి వచ్చి పంచాయతీ చెప్పనీకి వచ్చిన పెద్దలకి ఈ తాగుబోతు మొగుడు పక్కకు తీసుకుపోయి మనిషికి క్వార్టర్ పంపించినాక మనిషికి 90 ఎంఎల్ కొట్టించినాక వచ్చి ఆ మొగడాడు ఆడు తాగుతాడు కొడతాడు నువ్వు రా అన్నట్టున్నది ఇది. లేకపోతే ఏందైనా పంచాయతీ చేస్తాడు. ఆయన దగ్గర మంది తక్కువ ఉన్నారు. వీళ్ళిద్దరు కొట్లాడితే వీళ్ళ దాంట్లోకి వెళ్ళి మందిని తీసేయాలి, అప్పుడు ఆయనతోడు కొట్లాడాలని నన్ను పెట్టాలి. వీళ్ళిద్దరు కొట్లాడితే ఎవరైతే గెలుస్తారో వాళ్ళ టీము ఇట్లుండి ఓడిపోయిన టీంని షేర్ చేసుకోవాలని పెట్టి మళ్ళీ ఆయన టీంలోకి పంపించి ఆయనతో కొట్లాడాలి, బయలుపడ్డట్టుగా ఉంటుంది. లేదంటే వీళ్ళిద్దరు కొట్లాడిన తర్వాత మళ్ళీ అటు కొట్లాడాలి, ఓడిపోయిన వాళ్ళు ఆయనతో కొట్లాడాలి, వాళ్ళిద్దరిలోకి వెళ్ళి ఎవరు గెలుస్తారో ఇటు కొట్లాడాలి. ఏదైనా పెట్టచ్చు కదా లాజిక్, దిక్మాల లాజిక్. కాకపోతే మన దగ్గర ఎట్లుందంటే ఇది ట్యాక్స్ డిపార్ట్మెంట్ లెక్క ఉన్నది మనది. నిర్మలా సీతారామన్ అక్క ఏం చేస్తుంది, బాగా పైసలు ఉన్నవాడి దగ్గర నుంచి వెళ్ళి కొంచెం ట్యాక్స్ తీసుకుంటా, బాగా పైసలు ఉన్నాయి కదా పాపం, ఆయన దగ్గర ట్యాక్స్ ఎక్కువ తీసుకుంటే ఎట్లున్నాయి, పైసలు ఎక్కువ ఉండి ట్యాక్స్ ఎక్కువ ఉంటే కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆయన దగ్గర తక్కువ ట్యాక్స్ తీసుకొని నెల జీతగాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్స్ తీసుకున్నట్టుగా ఉన్నది ముచ్చట. లేని దగ్గర కొడతా అంటూ ఉన్నోరికి పెడతా అటు ఏదైతే బిగ్ బాస్ మా పంచాయతీ గవర్నమెంట్ లెక్కున్నావు నువ్వు కూడా. ఓకే, అయితే ఎవరు వీక్ లేరు మనం. ఓకే, అయితే నెక్స్ట్ అయిపోయింది. ఆడపుల్లిని తీసుకున్నాడు తప్పలేదు కాబట్టి సమాన బలం ఉన్న క్లాన్స్ పోరాడాలి అని చెప్పిండు. ఆ తర్వాత బేబక్క, నిఖిల్, నాగమణికంట వీళ్ళు సోనియా వీళ్ళు 4 కూర్చొని డిస్కషన్ చేస్తుంటే బేబక్క ఎవరు వీక్ కాదు, ఇట్లా మనం కష్టపడాలి అది అని మాట్లాడుతుంటే నాకు మంచిగా అనిపించింది. నిఖిల్ ఏం చెప్పిండు తెలుసా, ఒక లీడర్కి ఉండే లక్షణం ఇది, మన వల్ల కాదు అనేది ఏది లేదు, ఈ బిగ్ బాస్లో ఎవరు ఆడలేరు అని ఇది ఉండదు, అందరూ ఆడగలుగుతారు అని కూడా ఒక మాట చెప్తాడు. అండ్ ఇక్కడ ఎవరు వీక్ కాదు, మనం పోటీ బాగా ఇచ్చామా అనేదే ముఖ్యం, మనం బాగా ఆడారా వాళ్ళు అని అనిపించుకోవాలంట. ఇది కరెక్ట్, బిగ్ బాస్ ఆడియన్స్ కావాల్సింది ఇది. ఎవ్వరు వీక్ కాదు, డీమోటివేట్ అవ్వద్దు అని ఒక మాట చెప్పిండు, నాకు భలే అనిపించింది. ఇదంతా నిఖిల్కి తెలియక ముందు ఏది ఈ 2 టీములలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి వీళ్ళ టీంలకి ఒకరిని గుంజుకోవాలి అనేది తెలియక ముందు ఇవన్నీ మాట్లాడుకున్నారు పాపం విష్ణు అండ్ నిఖిల్ గురించి విష్ణుప్రియ బాగా బాధపడ్డది, నన్ను తీసుకోలేడని చెప్పి, ఎవరు తీసుకోలేదని చెప్పి బాగా హట్ అయింది. అండ్ ఆ తర్వాత ఇక అందరూ కూడా చాలామంది ఆయన టీంలోకి నైనిక టీంలోకి పోవడానికి కారణం ఏంటంటే ఫ్రీగా ఉంటుంది, స్కోప్ ఉంటుందని చెప్పి వేరనే విషయం విష్ణుప్రియ నిఖిల్కి వచ్చి చెప్పింది. అక్కడైతే స్కోప్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుందని చెప్పి అందరూ అటు వేరు, నువ్వు నన్ను ఎందుకు తీసుకోలేదు, నేను నాగమణి కంటే బెటరే కదా అని కొంచెం ఫీల్ అయింది. అడిగితే ఆ తర్వాత నిఖిల్ బాధపడి ఇక ఏడ్చి అంటే కొంచెం ఎమోషనల్ అయ్యిండు, ఏడవబోయిండు. ఆయన అక్కడ అబ్బాయి ఉండి ఏడవక నీ పర్సనాలిటీకి నువ్వు గడ్డానికి నువ్వు ఏడితే ఎట్లుంటుందిరా, చల్ నువ్వు నా లెక్క కంటెస్టెంట్వే కాదు వేస్ట్ అనుకుంటూ తిట్టుకుంటూ అంటే ఓదార్పు డిఫరెంట్ స్టైల్లో ఓదార్చి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత స్పేస్ ఇచ్చిన తర్వాత నాగమణి కంటే నేను తీసుకోకపోతే ఎవ్వరు తీసుకోరు అనే పాయింట్ చెప్పిండు. అది కరెక్టే. ఓకే, నీకు ఎక్కడైనా ఎవరైనా ఓకే, నాగమణి కంట బేబక్క వీళ్ళిద్దరిది ఈ కాలీఫ్లవర్ పంచాయతీ మనకు చూపించలేదు కానీ కింద పడ్డది ఒక చిన్న ముక్క, ఆ ముక్కని కడిగి అందులో వేసేయని బేబక్క చెప్పింది. ఆ తర్వాత దాన్ని నాగమణి కంటే ఎంత సాధించినంటే, ఇప్పుడు నేను తప్పు అంటావా, 1కి 10 సార్లు కరెక్ట్ తప్పు అని చెప్తే తప్పైపోతుంది, అది తప్పైపోతుందా కాదు కదా అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యిండు, ఫీల్ అయ్యిండు, అడిగిండు, గొడవ పడ్డాడు. ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత కూల్ అయ్యిండు అనుకోరి. సో అదంతా మనకు చూపించలేదు. ఓకే, నెక్స్ట్ మనకంట ఎవరు ఆ తర్వాత పృథ్వీ వర్సెస్ బేబక్క కర్రీ దగ్గర. అబ్బా, పృథ్వీ వర్సెస్ బేబక్క ఈ పంచాయతీ తినూర్రి. పృథ్వీ కర్రీ అంటే మటన్ ముక్కలే ఉన్నాయి, అవి తినేసిండు. కర్రీ ఆడ బౌల్లో ఎవరికి వాళ్ళకి సపరేట్గా పెడితే ఆ బౌల్లో తినేసిండు. మళ్ళీ వచ్చి అన్నం తింటా అంటాడు. నువ్వు అన్నం తిన్నావు కదా అని చెప్పి బేబక్క అన్నది. లేదు నేను తినలేదు, ఓన్లీ కర్రీ తిన్నా, అన్నం ఇప్పుడు తింటా అంటే కర్రీ అని అంటే కర్రీ ఉంది కదా వేసుకుంటా అంటాడు. ఆయన బిగ్ బాస్ సీజన్లో చూడలే, ఈయనకి సీజన్ 6 చూపించాలి. రేవంత్ అన్న
రేషన్ మేనేజర్ థింగ్స్. ఇంకోసారి అసలు నువ్వు బిగ్ బాస్కి రాకపోయేవాడివి. కర్రీ సపరేట్ బౌల్లో కర్రీ తింటావా నువ్వు? ఎవరి నుంచి వచ్చినావు? తెలుగు బిగ్ బాస్ చూడలే ఎప్పుడు? బేబక్క కర్రీ తినేస్తే సరే పోన్లే అంటుంది పాపం. బేబక్క అన్నిటికీ పోన్లే అంటుంది, ఈమె పోతుంది. పోన్లే అంటే ఈమె పోనీలే అంటారు వీళ్ళంతా కలిసి దొంగలు. ఆ తర్వాత బేబక్క స్టవ్ పంచాయతీ ఏది బిగ్ బాస్ చెప్పిండు. బేబక్క నువ్వు అన్నీ గమనించవు కానీ స్టవ్ ఆఫ్ చేయలేదు అన్నట్టు. స్టవ్ ఆఫ్ చేయలేదంటే అది దానికి ఫీల్ అయిన ఆయన చెప్పిండు. ఈమెకే పనిష్మెంట్ ఇచ్చుకుంది. ఎవడు చూసిండు, ఎవడు అడిగింది నేను పనిష్మెంట్ తీసుకోమని? బిగ్ బాస్ చెప్పిండా? నేను గుర్తుపెట్టుకోవాలి కదా, ఇది నేను పనిష్మెంట్ తీసుకుంటా, గిన్నెలు కడతాను కడుగుమంటారు. వాళ్ళేది అక్కడ ఎవరికి పట్టింది కడుగుమంటారు నిన్నే. మళ్ళీ కిచెన్లోనే ఉంటున్నా నేను మొత్తం అంటావు బయటకు వచ్చి. స్కోప్ లేదని మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తారు చూసిరా, అప్పుడు కిచెన్కి పరిమితం చేసిరు, అసలు వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని చెప్పి అప్పుడు మనం బజ్జలో ముచ్చట పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత టవల్ పంచాయతీలో అది పెద్ద పంచాయతీ కాదు, అది పంచాయతీ. అండ్ ఆ పంచాయతీకి ఆదిత్య ఓం గారు సారీ చెప్పారు, ఓకే అని ప్రేరణ కూడా లైట్ తీసుకుంది. కానీ ఆ టైంలో ఆమె ఫీల్ అయింది ఎట్లా అని. అంటే తానం చేయాలంటే టవల్ ఎవరో దుడుచుకున్న టవల్ని మనం దుడుచుకోవాలంటే మనకు కొంచెం మంచిగా అనిపించదు. బ్యాచిలర్స్ టైంలో అంటే ఎట్లా పడితే అట్లా పారేయచ్చు, కానీ ఇక కొంచెం బ్యాచిలర్స్ బాయ్స్ రూమ్లో అది టవలే ఉంది, అది టవలేనా కాదా అసలే లేదు. దట్ వాజ్ వరస్ట్ డేస్. ఓకే, టవల్ పంచాయతీ అయిపోయింది. ఆ తర్వాత ఇంకో కొత్త టవల్ ఇచ్చిరయ్యా అయిపోయింది. ఇక బాత్రూమ్ల సంగతికి వచ్చిన తర్వాత నాకు ఈ బాత్రూంలో పంచాయతీ అయితే కొంతవరకు కొంతమందికి నచ్చదు, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఎవరియో ఎంటికలు కింద పడి ఉంటే అవి నచ్చవు. కొంతవరకు ఇన్నర్ వేర్సో లేదంటే ఇంకేదన్నా అక్కడ కనబడితే నచ్చదు. ఈ రిబ్బన్ల విషయం అయితే పెద్ద విషయమేం కాదనుకోరు. అంటే జడ రిబ్బన్లు ఫ్లక్కర్లు ఇట్లాంటివి ఏమైనా బాత్రూంలో మర్చిపోతే అవి పెద్దగా ప్లాస్టిక్ థింగ్స్ అట్లాంటి ఐటమ్స్ అంతా అన్హైజీన్ ఫీలింగ్ నేను తెప్పియకపోవచ్చు. కానీ ఇట్లాంటి ఎంటికలు వేస్టేజ్ కింద ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంతమందికి నచ్చదు. ఇక్కడ కొంతమంది నచ్చలేదు, ఫీల్ అయ్యారు. అక్కడ డిస్కషన్ జరిగింది, అది పెద్దగా ఏం డిస్కషన్ కాదు, కొంచెం చూసుకోరని చెప్పి యష్మి చెప్పింది. అక్కడ అందరికీ ఇండివిజువల్గా చెప్పింది, సోనియా కూడా చెప్తే అందరికి గెలిపి చెప్పాలి, ఇక్కడ చెప్పాలి, అట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలి. గొడవ పెద్దగా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలన్నా అంటే తన వంతు ప్రయత్నాలన్నీ చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ తర్వాత సెకండ్ గొంతులో కిచకిచకేన్. సరే, ఇక్కడ ఆఖరికి వస్తే ఇక ఇదంతా పంచాయతీ జరుగుతుంటే బయట ఏం జరుగుతుందని ఆదిత్య ఓం అన్న అండ్ శేఖర్ అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అక్కడ బేబక్క కూడా ఉందనుకోరి. ఆదిత్య ఓం అన్న అడుగుడు మంచిగా ఉంది, ఈయన చెప్పుడు మంచిగా ఉంది. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఏమన్నది, ఏదో ఒకటి కావాలని కొట్టుకొని పాయింట్లు చెప్పుకోవడం అంతే, అంత తప్ప ఇంకేముండదు అన్నాడు. ఇది వాస్తవం యాక్చువల్లీ. ఎందుకంటే సోనియా కావాలని గొడవ చేసింది అక్కడ. అక్కడ ఏం జరుగుతుంది అసలు పాయింట్ ఏంది అని అంటే శేఖర్ భాష అంటాడు, ఎవడో ఏదో బాత్రూంలో వేసాడంట, నేనేమో అర్జెంటుగా పోవాలి, నాకు పొద్దున్నే వెయిట్ చేస్తాను, అక్కడ సంద దొరకలేదు అంటాడు. ఆయన బాధ అది. ఇది ఇల్లుగాలి ఒకటి ఎడుతుంటే ఇంటికి ఏంది సుట్ట వెలిగించుకోవడానికి నిప్పు లేదని ఒకటి వేసినట్టుగా యాక్చువల్లీ ఈయన బాధనే ఇల్లుగాలిన బాధ, వాళ్ళని సుట్టకు నిప్పు వెలిగించుకునే బాధ వాళ్ళది. క్లీనింగ్ అనే పాయింట్ మీద డిస్కషన్ చేస్తా అంటే బిగ్ బాస్ ఏం చేస్తారంటే లాగ్ చేసి పారేస్తాడు బాత్రూంలో, అట్లా ఉంటుంది అన్నట్టు. ఈయన బాధ ఈయనది. వాళ్ళేమో ఇంకా లొల్లి పెట్టుకుంటారు. అబ్బాయి అక్కడ డిస్కషన్లో చేరిండు, యష్మి వచ్చింది, ఆ వాయిస్ల గురించి మాట్లాడుకున్నారు, గట్టిగా మాట్లాడుకున్నారు, అందరూ కలిసి మాట్లాడాలి, ఒకటి చోట డిస్కస్ చేయాలి, సోఫాలో కూర్చుని మాట్లాడాలి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే అక్కడ మళ్ళీ ఏమైంది మ్యాటర్ అని చెప్పి ఆదిత్య ఓపెన్ అంటాడు. అంటే శేఖర్ ఏదో మణికంఠ ఏదో పెంట చేశాడంట, ఆ అమ్మాయి యష్మి అరవడం, మేమున్నాము అని చెప్పి మిగతా వాళ్ళందరూ రావడం, ఏదో ఒక లాజిక్ తీసి టాయిలెట్లో జరిగిన విషాదాన్ని గురించి చర్చిస్తున్నారు వాళ్ళంతా అని చెప్పి శేఖర్ భాషన్న కామెడీగా చెప్పడం. నాకేమో అర్జెంటుగా పోవాలి, వాళ్ళు ఖాళీ తెచ్చలేదు, వాళ్ళేమో అయిపోతలేదు అని చెప్పి రచ్చ నాగమణికంట ఇన్వాల్వ్ అయ్యిండు. నాగమణికంట నువ్వే అన్నీ హైజీన్గా పెట్టినావు, గలీజ్ చేసినావు అని చెప్పి నాగమణికంటని అన్నారు. ఏమీ జరిగినాయి. ఆఖరికి అబ్బాయి సీరియస్లీ అంత అయిపోయిన తర్వాత మేము రోజు మార్నింగ్ క్లీన్ చేస్తాం, ఆ తర్వాత ఎవరు పోయినా అక్కడ మీకు నచ్చకపోతే అది క్లీన్ చేయండి, లేదా వదిలేసేయండి, ఆ తర్వాత పోయిన క్లీన్ చేసుకుంటారు. కానీ మేము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే క్లీన్ చేస్తాం. అప్పటిదాకా మా మీద కంప్లైంట్ చేయదేవాడు. కమాండింగ్గా డిమాండింగ్గా కరెక్ట్గా మాట్లాడి అనిపించింది. లేదంటే ప్రతి ఒక్కడు వచ్చి ఊకి ఇన్స్పెక్షన్ చేయను నేను ఆడా అని చెప్పిండు. ప్రతి ఒక్కడు వచ్చి గిదపడ్డది గదపడ్డది, వాళ్ళకి ఎంటికలు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, హెయిర్స్ పడతాయి, ఎవరికి షాంపూలు కట్ చేసి ఆడ వారేసుడు అలవాటు ఉంటుంది,
ఎవరికి ఇంకేదో ఉంటుంది. ఆడవాళ్ళు పోయినప్పుడు ఈ ఫ్లక్కర్లో రిబ్బన్లో రబ్బర్లో ఏదో ఒకటి ఆడ పడేస్తారు. అట్లాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ మీరే చూసుకోరని చెప్పి నిర్మోమాటంగా రేపు పొద్దుగా మళ్ళీ నేను క్లీన్ చేస్తాను. అప్పటిదాకా నన్ను ఎవ్వడు అడగద్దు. ఒకటే చెప్తాను, చిన్న పుండు గెలిగితే చెయ్యి కాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంత పుండు ఉంది అని చెప్పి గెలుకుంటూ పోతే చెయ్యి కాడి చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు తీసేసుకుంటే పెద్ద పని ఉండదు. నేను పొద్దుగాల టిఫిన్ ప్లేట్ ఆడవారేస్తా, అన్నం ప్లేట్ తిని ఈడ వారేస్తా, ఇంకో ప్లేట్ తిని ఆడవారేస్తా, అన్ని కలిపి రేపు పొద్దుగాల తోముకుంటా అంటే చిలికి గానివాన్ అవుతుంది, పెద్దగా అవుతుంది ముచ్చట. కాబట్టి ఎప్పటికప్పుడే మీకు కనబడితే మీరు తీసి పారేయాలి. లేదు మీరు తీసేయాలంటే అట్నే ఉంటే నెక్స్ట్ ఒకటి తీసేస్తారు. అది కూడా తీసేస్తే రేపు పొద్దుగాల తీసేస్తా. అప్పటిదాకా మీరు ఎవరు మాట్లాడద్దు, నన్ను అడగద్దు. బేబక్కచ్చి కిచెన్ది కూడా అంతే. ప్రతిసారి ఇది క్లీన్ చేయాలి అది క్లీన్ చేయాలని కాకుండా ఒకసారే మళ్ళీ కాదు అని చెప్పి అంటే అంతే, అన్నిటికీ అదే రూల్ అని చెప్పి అబ్బాయి చెప్పేసి అయిపోయింది. అబ్బాయి క్యాప్టెన్సీ ఇప్పుడు చీఫ్లు కదా, క్యాప్టెన్సీ టైప్లో ఉంటే అబ్బాయి క్యాప్టెన్సీ చూడాలని ఉంది నాకు. లేదు ఈ చీఫ్లే ఉంటే కనుక అబ్బాయి చీఫ్ అయితే ఎట్లా డీల్ చేస్తాడో అవుతుంది చూడాలి. నైనిక యష్మి టాస్క్ జరిగింది. ఈ టాస్క్లో నైనిక టీం ఓడిపోయింది, యష్మి టీం గెలిచింది బికాజ్ ఆఫ్ అభయ్ బాగా ఆడిండు. కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసిండు ఆదిత్య ఓం గారిని. ఆదిత్య ఓం అని కన్ఫ్యూజ్ అయిండు కూడా, మనం గమనించవచ్చు. అక్కడ సీన్లో కన్ఫ్యూజ్ అవుతాడు. ఇట్లా చూసి ఇట్లా కొట్టి అటు తిప్పి కొడతాడేమో అనుకున్నది, ఇటు తిప్పి కొట్టాడు కదా. అండ్ ఆ తర్వాత అందరూ కూడా అభయ్ని మెచ్చుకున్న విధానము, మిగతా వాళ్ళంతా కూడా కాన్సన్ట్రేషన్తో ఆడి ఆయన నైనిక కూడా స్పెసిఫిక్గాను మన నామినేషన్లు అన్నవు నిరూపించుకున్న చూడు దట్ వాజ్ అ గ్రేట్ అని చెప్పడానికి ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడికి అయిపోయింది. అండ్ లైవ్లో జరిగిన ముచ్చట్లన్నీ కూడా, ఈరోజు లైవ్లో జరిగిన ముచ్చట్లన్నీ కూడా నేనంతా ఫ్రేమ్ చేసి రేపు పొద్దుగాల నీట్గా చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. లవ్ యూ ఆల్. తిన్నారా? ఏం తిన్నారు? ఆదివారం వస్తుంది మరి ఏమన్నా స్వాతి పికిల్ ఆట పెట్టుకుంటారా లేదా? ఊకే చెప్తున్నాని అనుకోకుర్రి, జస్ట్ అట్లా గుర్తు చేస్తున్నా అంతే. 1,00,000 మందిలో ఇప్పటి వరకు ఒక 100-200 మంది ఆర్డర్ చేశారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ గుర్తు చేస్తూ ఉన్నా అంతే. www.swatipikils.com వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఉన్నది. ఉంటా. గుడ్ నైట్.